హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మన ఇంట్లో ఉన్న ఇయర్ బడ్స్‌తో కేవలం రూ. 10తో చాలా ఈజీ అయిన దీపావళికి ఒక అందమైన డెకరేషన్ తయారు చేసుకోవచ్చండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. మనం ఎక్కువగా దీపావళి అంటేనే ఆన్‌లైన్‌లో డెకరేషన్ ఐటెమ్స్ తీస్తూ ఉంటాము. మన మనీ వేస్ట్ చేయకుండా చాలా సింపుల్‌గా మన చేతులతో ఈ విధంగా తయారు చేసుకోండి. ఈ దీపావళికి చాలా ఈజీగా ఉంటుంది. కేవలం ఈ రూ. 10 ఇయర్ బడ్స్‌తో తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ ఇయర్ బడ్స్ ఉపయోగించి ఒక అందమైన దీపావళి డెకరేషన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను రూ. 10 అంట ఇయర్ బడ్సే తీసుకున్నానండి. ఇక్కడైతే నేను కొన్ని కలర్స్ తీసుకున్నానండి. మన ఛానల్‌ని విజిట్ చేసిన వాళ్ళు ఒకరు అడిగారు ఇది ఏ కలర్స్ అని. ఇదైతే డోమ్స్ వాటర్ కలర్స్ అన్నమాట. వీటిలో చాలానే ఉన్నాయండి కలర్స్ అయితే. అండ్ చూడండి మల్టీ కలర్స్ ఇందులో ఎన్నున్నాయంటే 14 షేడ్స్ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా 2 బ్రషెస్ ఇచ్చారు. అండ్ ఒక స్టిక్ ఇచ్చారన్నమాట. దీని ప్రైస్ కూడా 220 అన్నమాట. దానికి తక్కువ కూడా ఉంటుందండి. కానీ కలర్స్ కొద్దిగా తక్కువగా వస్తాయి. ఇవైతే ఎక్కువున్నాయి కాబట్టి ఇంత ప్రైస్ అన్నమాట. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మీకు రూ. 20 నుంచి కూడా లభిస్తుందండి కలర్స్ అయితే. వాటర్ కలర్స్ అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా క్రాఫ్ట్ చేస్తుంటాను కాబట్టి ఇలా ఎక్కువగా పెద్ద మొత్తంలో తీసుకున్నాను. మీరైతే రూ. 50 లేదా 20 లేదా 100 కూడా తీసుకోండి. చాలా ఈజీగా మనం డెకరేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను కొన్ని కలర్స్ తీసుకొని ఈ విధంగా ఒక స్టిక్ తీసుకొని కలర్స్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఈ ఇయర్ బడ్స్ యొక్క స్టిక్స్ ఎండింగ్‌లో ఈ విధంగా కాటన్ ఉంటుంది కదండీ! దానికి మాత్రం ఈ విధంగా కలర్స్ అయితే అప్లై చేసుకుంటున్నాను. సేమ్ ఈ విధంగానే 2 స్టిక్స్‌కైతే సేమ్ కలర్ అయితే వెనకాల అండ్ ముందు ఈ విధంగా మనం కలర్స్ అయితే అప్లై చేసుకోవాలి. ఆ స్టిక్ కొట్టకుండా కేవలం కాటన్ మాత్రమే అప్లై చేసుకోండి కలర్స్ అయితే. చూడండి సేమ్ ఈ విధంగానే ఇంకొక స్టిక్ కూడా సేమ్ కలర్ అయితే అప్లై చేసుకోవాలి. ఇలాగే జతగా స్టిక్స్‌కైతే సేమ్ కలర్స్ అయితే అప్లై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఒకవేళ బ్రష్‌తో కొట్టడానికి కష్టంగా ఉంటే మీరు ఈ విధంగా కూడా డిప్ చేసుకోవచ్చండి. డిప్ చేసినట్లయితే కలర్ అయితే ఎక్కువగా వచ్చేస్తుంది అండ్ వేస్ట్ అవుతుంది. ఇది కలర్ అయితే కొద్దిగా అప్లై చేసి డిప్ చేసుకోవాలండి. చూడండి అన్ని కలర్స్ సేమ్ ఈ విధంగానే అప్లై చేసుకొని ఒక ప్లేట్ మీద ఈ విధంగా పెట్టుకొని కొద్దిసేపు ఎండలో అయితే ఆరనివ్వాలి. ఎందుకంటే డిప్ చేసాం కాబట్టి ఎక్కువ మొత్తంగా కలర్స్ అయితే ఉంటుంది. ఆరడానికి కొద్దిగా లేట్ అవుతుంది. ఎండలో అయితే కొద్దిసేపు అలాగే ఉంచేయండి. చూడండి సేమ్ కలర్స్ అనేది 2 స్టిక్స్‌కి జతగా ఈ విధంగా కలర్స్ అయితే కొట్టుకోవాలి. కొద్దిసేపు ఎండలో అయితే ఆరనివ్వండి. ఇప్పుడు చూడండి ఇక్కడైతే నేను వేస్ట్ కాటన్ బాక్స్ ఒకటి తీసుకున్నాను. ఇదైతే చాలా చూడండి ఈ కాటన్ ముక్క అయితే చాలా పల్చగా ఉంది. ఎక్కువగా మందంగా ఉన్నవి తీసుకోకండి. ఇలా పల్చగా ఉన్నవి తీసుకోండి. చాలా బావుంటుంది. డెకరేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కాటన్ బాక్స్ మీద ఒక చిన్న ప్లేట్ పెట్టుకున్నాను. మన సైజ్ బట్టండి. మనము ఎన్ని స్టిక్స్ తయారు చేసుకున్నామో దాన్ని బట్టనమాట. ఈ సైజ్ కూడా. ఈ విధంగా అంతా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. స్కెచ్ పెన్ తీసుకొని, ఇప్పుడు ఈ సర్కిల్ షేప్‌లో వేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలండి. కట్టర్ తీసుకొని. ఈ షేప్ అనేది మనకు ఎంత సైజ్ కావాలో అంతనమాటండి. ఈ విధంగా అంతా సర్కిల్ షేప్‌లో వేసుకొని కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. అదే పల్చగా ఉన్నదైతే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. కొద్దిగా ఘనంగా ఉన్నట్టయితే చాలా కష్టంగా ఉంటుంది కట్ చేయడానికి. చూడండి ఈ విధంగా 2 పీసెస్‌కి సేమ్ సైజ్‌లోనే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి వెనకాలైతే ఈ విధంగా నేను కలర్స్ అయితే అప్లై చేసుకోవట్లేదు. ఎందుకంటే ఇది వైట్ కలర్‌లో ఉంది కాబట్టి. ఈ విధంగా ఉన్నట్లయితే వెనకాల కొద్దిగా కలర్స్ అయితే అప్లై చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఈ కలర్‌కైతే గోల్డ్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. దీని ప్లేస్‌లో మీరు బ్రౌన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిందండి. ఈ విధంగా కలర్స్ అయితే అప్లై చేసుకోవాలి. కొద్దిసేపు ఆరనించిన తర్వాత చూడండి ఇక్కడైతే సైడ్స్‌లో చూడ్డానికి బాలేదు కాబట్టి, ఈ సైడ్స్‌లో అయితే టేప్స్ అయితే అంటించుకుంటున్నాను. డెకరేషన్ చూడడానికి అందంగా ఉండడానికి. ఈ విధంగా సైడ్స్‌లో కొద్దిగా టేప్ అయితే తీసుకొని ఈ విధంగా చుట్టూరా అంటించుకుంటున్నానండి. ఇక్కడైతే నేను వైట్ టేప్ అయితే అంటించుకుంటున్నాను. చిన్న సైజ్ టేప్ అనేది. ఈ విధంగా చుట్టూరున అయితే సైడ్స్‌లో మనం అప్లై చేసుకోవాలండి టేప్ అయితే. చూడండి ఈ టేప్ అయితే ప్రతి స్టేషనరీ షాప్‌లో దొరుకుతుందనమాట. అన్ని టేప్స్ కంటే ఈ టేప్స్ చాలా ఈజీగా ఉంటుంది మనం వేసుకోవడానికి. చూడండి ఈ విధంగా గుండ్రంగా మనం సెట్ చేసుకోవాలి. 2 ఈ విధంగా సర్కిల్ షేప్‌లో ఉన్న వాటికి సైడ్స్‌లో సిద్ధం చేసుకున్న తర్వాత టేప్స్‌తో చూడండి ఇక్కడైతే ఆరిపోయిందనమాట. ఈ ఇయర్ బడ్స్ అనేవి కొద్దిసేపు ఆరించాం కదండీ! దీన్నిప్పుడు తీసుకొని చూడండి ఇక్కడైతే నేను 2 ఈ రౌండ్ షేప్‌ని టేప్‌తో అయితే ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడైతే నేను కేవలం ఈ విధంగా ఒక రౌండ్ షేప్ తీసుకొని కొద్దిగా గమ్ యాడ్ చేసుకొని ఈ స్టిక్స్ అయితే అంటించుకోవాలండి నిలువుగా. చూడండి దీని ప్లేస్‌లో మీరు గ్లూ స్టిక్ లేదా గ్లూ గన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఇవైతే నిలుచుకుంటుంది. అండ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటదనమాట. అస్సలు పడవండి. చాలా ఈజీగా ఉంటుంది.
అట్టముక్కకు ఈ విధంగా స్టిక్స్ అంతా అంటించుకున్న తర్వాత కొద్దిసేపు ఆరనివ్వాలండి. స్టిక్స్ అన్నీ ఒకే కలర్ లేకుండా ఈ విధంగా డిఫరెంట్‌గా మనం ఆర్డర్‌లో పెట్టుకోవాలి. చాలా అందంగా కనిపిస్తుంది. కలర్‌ఫుల్‌గా ఉంటుంది. చూడండి ఈ విధంగా అంతా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను లైట్స్ తీసుకుంటున్నానండి. చిన్న సైజ్ లైట్ అనేది. దీన్ని రైస్ లైట్ అని చెప్తారనమాట. ప్రతి ఆన్‌లైన్ స్టోర్‌లో దొరుకుతుందండి. ఇదైతే నాకు 4 లైట్స్ అనేవి రూ. 120 పడిందండి. చాలా అందంగా కనిపిస్తుంది ఇలాంటి డెకరేషన్ చేసేటప్పుడు. అంతే కాకుండా ఇప్పుడు దివాళీ వస్తుంది కాబట్టి మనం పూజా మందిరానికి ఎక్కువగా లైట్స్ అయితే చేస్తూ ఉంటాము. అందుకే తీసుకున్నానండి. అండ్ డెకరేషన్ కూడా బావుంటుందని తీసుకున్నాను. ఈ విధంగా ఒకటి తీసుకున్నానండి. పైనైతే చూడండి ఈ విధంగా అంతా ఓపెన్ చేసుకుంటున్నాను. ఈ మూడినైతే. మొదట దీన్ని ఆన్ చేసుకొని ఈ విధంగా మిడిల్‌లో అయితే సెట్ చేసుకోవాలి. దీన్ని మనం ఓపెన్ కూడా చేసుకోవచ్చండి. అండ్ ఛార్జింగ్ లైట్ అయిన తర్వాత కూడా ఒక స్టిక్ కూడా రిమూవ్ చేసుకొని చాలా ఈజీగా మనం పెట్టుకోవచ్చు. గ్యాప్ కూడా చాలా బావుంది కాబట్టి చూడండి ఎంత అందంగా ఉందో. డెకరేషన్ అయితే చాలా అందంగా ఉంది. దాని కలర్‌ఫుల్ అయితే మారిపోయిందండి. ఇలా మనం స్టిక్స్‌కైతే కలర్స్ అంటించుకున్నాం కాబట్టి చాలా అందంగా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. అంతే కాకుండా నైట్‌లో కూడా చాలా బావుంటుంది. ఈ విధంగా ఇంకొక అట్టముక్క తయారు చేసుకున్నాం మిడిల్‌లో అయితే హోల్స్ పెట్టుకుంటున్నాను. దీన్ని హ్యాంగింగ్ చేసుకోవడానికి ఈ విధంగా హోల్స్ పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో ఏదో ఒక దారం అండి లేదా కంబి తీసుకొని ఈ విధంగా లోపల నుంచి గుచ్చుకొని వెనకాలైతే ముడి వేసుకోవాలి రాకుండా. ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను ఈ పీస్‌కి కొద్దిగా గ్లూ గన్ లేదా గ్లూ స్టిక్ తీసుకొని ఈ విధంగా చుట్టూరున అయితే కొద్దిగా అంటించుకుంటున్నానండి. ఇప్పుడైతే వెంటనే ఈ విధంగా పైనైతే సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్నట్లయితే ఆ స్టిక్స్ అనేవి క్రాస్‌గా లేకుండా ఈవెన్‌గా, స్ట్రెయిట్‌గా ఉంటాయి. చాలా గట్టిగా ఉంటుంది రాకుండా. చూడండి చాలా ఈజీగా తయారు చేసుకున్నాము. అండ్ వాల్ హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు. మనం ఈ విధంగా టీవీస్ దగ్గర లేదా డైనింగ్ టేబుల్ మీద మిడిల్ విధంగా పెట్టుకున్నట్లయితే చాలా అందంగా ఉంటుంది. అంతే కాకుండా బయట మనం కొన్ని ఐటెమ్స్ అయితే హ్యాంగింగ్ చేస్తూ ఉంటాము. ఈ విధంగా దివాళీ రోజు హ్యాంగింగ్ చేయండి. చాలా చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి అసలిది రాదనమాట. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదండీ! చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. ఎటువంటి మనీ పెట్టకుండా బయట కూడా కొనేవి కూడా ఇంత అందంగా ఉండవు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది కూడా మన చేతులతో చేసుకోవడం చాలా ఆనందం. చూడండి ఇక్కడైతే నేను గోడకైతే మిడిల్‌లో హ్యాంగింగ్ చేసుకున్నానండి. మన ఇంట్లో స్టిక్కర్స్ ఉంటాయి కదా! లేదా ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుందండి. స్టిక్కర్స్ అనేవి వాల్ హ్యాంగింగ్ చేసుకోవడానికి హుక్స్ అనేవి ఆ విధంగా పైనైతే అంటించుకొని హ్యాంగింగ్ చేసుకున్నాను. చాలా అందంగా ఉంది చూడండి. నైట్‌లో అయితే చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా దివాళీ రోజైతే ఇంకా చాలా చాలా బావుంటుంది. చూడండి మనం చేసుకున్న డెకరేషన్ పైన కూడా ఎంత అందంగా కనిపిస్తుందండి. అది గాలికి తిరిగేటప్పుడు చాలా బావుంటుంది. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు లేదా బయట హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. అంతే కాకుండా మనం డోర్స్‌కి అటు ఇటు ఈ విధంగా పెట్టుకున్నట్లయితే చాలా బాగా అందంగా కనిపిస్తుందండి. లుక్కే చేంజ్ అయిపోతుందనమాట. మనం బయట తీసే డెకరేషన్ కంటే ఇది చాలా అందంగా కనిపిస్తుంది. అంటే కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ విధంగా ఇయర్ బడ్స్‌కి మనం కలర్స్ అప్లై చేసుకున్నాం కాబట్టి నైట్ అయితే చాలా అందంగా కనిపిస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ డెకరేషన్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.